హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో 6 మంత్స్ బేబీస్కి ఫ్రూట్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేది నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ యాపిల్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలి అనేది ఒక వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ని చెక్ చేసుకొని చూడండి. సో ఈరోజు బనానా అనేది ఎలా ఫీడ్ చేయాలని చెప్పి పెడుతున్నాను. మనం నార్మల్గా 2 ప్రాసెస్లో పెట్టచ్చు. సో నేను 2 ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ టైం బనానా ఫీడ్ చేయాలనుకున్న వాళ్ళకి అండి. ఇంకా మనము చాలా ప్రాసెస్ ఉన్నాయి. సో అవి నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. బనానా అనేది ఎలా ఫీడ్ చేయాలి పిల్లలకి అనేది. ఇది ఫస్ట్ టైం మనం బేబీస్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఎలా పెట్టాలి అనేది. సో నార్మల్గా బనానా అనేది కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే దీనిలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ బి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో పిల్లలకి కంటి చూపుకి చాలా మంచిది. కంపల్సరీగా మనం ఫీడ్ చేయాల్సింది. సో దానికోసం ఒక ఫ్రెష్ బనానా తీసుకొని మనం పీల్ ఆఫ్ చేసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక ఫోర్క్తో కానీ లేకుంటే చేత్తో అయినా మనం స్మూత్గా, దీనిలో ఇంకా షుగర్ ఏమీ యాడ్ చేయకూడదు. డైరెక్ట్గా మనం ఇలాగే ఫీడ్ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే సేమ్ దీనిలోనే ఇలాగే స్మూత్గా స్మాష్ చేసుకున్న తర్వాత కావాలంటే మనము మిల్క్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ మిల్క్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వెరైటీగా ఉంటుంది. సో పిల్లలు ఈజీగా ఇష్టపడతారు, ఈజీగా తింటారు. కావాలనుకుంటే ఈ మిల్క్తో పాటు మనము ఒక బాదం పప్పు, ఒక కాజు బ్లెండ్ చేసుకొని ఆ మిల్క్ని కూడా మనం ఈ బనానా ప్యూరీలో యాడ్ చేసుకొని పిల్లలకి పెట్టచ్చు. బట్ ఫస్ట్ టైం ఫీడ్ చేస్తున్న వాళ్ళు సేమ్ ఇలాగే ఫాలో అవ్వండి. వన్స్ అలవాటు అయిన తర్వాత మనం కావాలంటే కాజు అవి కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం ఫీడ్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇలాగే ప్రాసెస్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.